హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ వ్లాగ్స్. చాలా డేస్ అవుతుంది వ్లాగ్స్ ఏం షూట్ చేయక. యాక్చువల్గా షూట్ చేద్దాం అనుకుంటున్నాను, ఇంకా రోజు షూట్ చేయట్లేదు. కొంచెం కవర్ చేసిన వీడియో కూడా డిలీట్ చేస్తున్నాను. మోస్ట్లీ ఈరోజు కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాను వ్లాగ్. ఈరోజు వచ్చేసి ట్యూస్డే షాపింగ్కి వెళ్తున్నాము. ఎందుకంటే కృషికాది ఫస్ట్ బర్త్డే అనమాట. ఈ వీక్లో నెక్స్ట్ వీక్లో ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఈరోజు అయితే షాపింగ్కి వెళ్తున్నాం. ఫ్యామిలీ అందరం కలిసి షాపింగ్కి వెళ్తున్నాం ఫస్ట్ టైం. ఈరోజు వచ్చేసి షాపింగ్ వ్లాగ్ కృషిక బర్త్డే కోసం అని షాపింగ్కి వెళ్తున్నాం. సో అది కంటిన్యూ అవుతుంది. అండ్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. పదండి ఎక్కడికి వెళ్తామో అసలు ఐడియా లేదు. మోస్ట్లీ కాలర్ వెళ్ళిన తర్వాత డిసైడ్ అవ్వాలి ఎక్కడికి అని చెప్పేసి. షాపింగ్కి చూస్తూ ఉండండి. మీ ఓడే కొట్టిండు. పోయింది, అవునే కగిలింది. అబ్బో హైమాక్స్ ఫుల్ భయంకరంగా ఉంటుంది. నిజమా అది బాగా చూసి చూసిన పోలీస్ అయినా అది చాలా భయంకరం. జగో అగో గట్ల దిగొద్దు పెట్టారు. కిందికి వెళ్తుంది, కిందికి వెళ్తుంది, సూపర్. సో ఫైనల్లీ సారథ్ సిటీ క్యాపిటల్ మాల్ ఏఎంబీకి రీచ్ అయిపోయాము. అంటే వెళ్ళాము ఇంతకుముందు మ్యారేజ్ తర్వాత కూడా, కానీ 2 కాలాల్లో వెళ్ళాము. ఈసారి మాత్రం ఒకటే కాలు వచ్చాము అందరము. అసలు ఎక్కినప్పటి నుంచి పిల్లలు గోల మా గోల నవ్వి అసలు చాలా ఏమంటారు కష్టంగా అనిపించింది. పిల్లలతోని మెయిన్ యుగాడు అండ్ యోధ చాలా అల్లరి చేస్తూ ఉంటారు. ఇంకా మా జోక్స్తో అలా గడిచింది. మొత్తం అంతా వీడియో తీస్తే ఇంకా లెంతీ అయిపోయేది. సో కొద్దిగా అలా తీసాను. ఇంకా షాపింగ్కి అయితే స్టార్ట్ చేద్దామని వెళ్తున్నాం. రఘు దీనిపైన కూర్చోబెట్టు, రఘు పైన పోతుంది కదా, బాగుంటుంది. బాయ్ నేను ఎక్కాలా? నేను ఎక్కాలా యువాన్స్? నేను ఎక్కాలా? అదేంటి ధీరన్ యోధ చిన్నప్పుడు తీసుకెళ్తాం కదా మామూలుగా షాపింగ్స్కి ఎత్తుకునేవాడు రఘు. బట్ కంపేర్ చేస్తే ఇప్పుడు యుగాని కృషికతో కంపేర్ చేస్తే ధీరన్ యోధ కన్నా యుగాని ఎక్కువ కేర్ చేస్తున్నాడు. అంటే కేరింగ్ అనమాట, ఎక్స్ట్రా కేరింగ్. అంటే వాళ్ళని చూడలేదని కాదు, ధీరన్ యోధ కూడా చాలా కేరింగ్. అని బయటకు వచ్చినప్పుడు మోస్ట్లీ ఎక్కువ ఎత్తుకోవడం అలా చేసేవాడు కాదు. బట్ యుగాడు మాత్రం ఎక్కువగా అందరికన్నా ఎక్కువ రఘు దగ్గరికి వెళ్ళేవాడు చిన్నప్పుడు. అండ్ కృషిక కూడా అంతే, వెళ్తే బాబీ లేదా రఘు దగ్గరికి అనమాట. బాగా ఇష్టపడుతుంది వెళ్ళడానికి. సో ఇంకా కృషికనంతా రఘు హ్యాండిల్ చేశాడు.
ఏం చేస్తున్నావు? అది అమ్మాయి దగ్గర కూర్చుందా చూడు. కృషిక ఇట్రా. కృషిక ఓయ్ ఓయ్ సో రఘు, బాబీ, పిల్లలు, అజయ్ అందరూ పైనకి వెళ్ళిపోయారు. అంటే ఎక్కడ తిరుగుతున్నారో తెలీదు. మాల్లో మేము మాత్రము ఒక షాప్లోకి వచ్చామన్నమాట కృషికని తీసుకొని. కృషికకి షాపింగ్ కదా. నేను స్వీటీ అభి వచ్చాము. అభి ఏమో డ్రెస్సెస్ తీసుకుంటుంది. ఇంకా స్వీటీ ఏమో నేను స్వీటీ కొన్ని టాయ్స్ చూసామన్నమాట. ఆ పెద్ద టాయ్ తీసుకొచ్చాను. ఇంకా దాంట్లో బాగున్నాయి ఏంటో చూస్తుందన్నమాట. జస్ట్ కలెక్షన్ అంతా బాగా అనిపించింది దాంట్లో. సో కృషిక దీంట్లో కూర్చోబెట్టేసి టాయ్స్ చూస్తున్నాము. అభి ఏమో షాపింగ్ చేస్తుంది కృషికకి. కార్ బొమ్మ కదా, ఇది అట్లనే ఉంది చూడు. అమ్మ బొమ్మలు అది ఓకే. అవతలది క్యూట్గా ఉన్నట్టు, కానీ దీని జుట్టు బాగుంది, ఫేస్ అది బాగుంది, కలర్ డ్రెస్ కలర్. వావ్ చూడు, 100 సార్లు అడుగుతూ తీసుకుంటాడు మళ్ళీ. బాగా ఇక్కడ ఏం జరిగిందంటే మేము షాపింగ్ చేసాము. లాస్ట్ మినిట్లో బాబీ యూగాడు వచ్చిండు. ఇందులోకి రాగానే టాయ్స్ కనిపించినాయి. ఏదో చిన్న టాయ్, అంత అవసరం కూడా అనిపించలేదు, అంత వావ్ అన్నట్టు కూడా లేదా. టాయ్ కావాలని ఏడిస్తే మేము తీసుకున్నామని చెప్పి వాడికి అబద్ధం చెప్పాము. ఇంకొచ్చినప్పటి నుంచి కవర్లో చెక్ చేస్తున్నాడు ఉందా లేదా అని చెప్పేసి. దానికోసం ఏడుస్తున్నాడు, అది అనిపించలేదు, దానికోసం ఏడుస్తున్నాడు అది కావాలి అని. పాప మా షాప్ అతను కూడా వాడు ముందు కవర్లో పెట్టి వాడు ముందుకు వెళ్ళగానే మేము తిరిగి ఇచ్చేసాము. సరే అని చెప్పి తీసుకున్నాడు. అంత బాగా అనిపించలేదు. ఇంకా వాడు వినాడు కదా, వాడి సంగతి తెలిసిందే కదా, చాలా ఏడుస్తున్నాడు ఒకటే. సరే అని చెప్పేసి మళ్ళీ టాయ్ తీసుకురావడానికి అని వెళ్తున్నారు వాని కోసం అని చెప్పేసి. వాడు వినాడు, ఇంకా వానికి నచ్చిందే చేసి వస్తాడు కదా. కొంచెం షాపింగ్ అయిపోయింది. అండ్ ఆ తర్వాత స్పోర్ట్స్ ఉంటుంది కదా, దాంట్లోకి వచ్చాము. ధీరన్ యోధ వాళ్ళు డాషింగ్ కార్ ఆడతామని చెప్పేసి అన్నారు. సో సరే అని చెప్పేసి అనుకున్నాము. అయితే యూవన్ కోసం వెయిట్ చేస్తున్నాం. వాడు షాప్కి వెళ్ళాడు కదా, మళ్ళీ అజయ్ వెళ్ళాడు, స్వీట్ వెళ్ళాడు. వాళ్ళు ఇంకా రాలేదని చెప్పేసి రఘు కూడా వెళ్ళాడు. సో వానితో నాకు తీసుకొచ్చిన తర్వాత వాడు ఏడుపు ఆపేస్తే అప్పుడు గేమ్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి వాడి కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ లోపు వీళ్ళు ఇలా ఆడుకుంటున్నారు. ధీరన్ యోధ మొత్తానికి అయితే వచ్చేస్తున్నారు. వాడు సాటిస్ఫై మొత్తానికి. కాకపోతే వాడు చూసింది వేరు, ఇప్పుడు తెచ్చుకుంది వేరు. ఎగ్స్ ఉంటాయి కదా డక్స్వి, అది తీసుకున్నాడు. పాపం అది కూర్చోవడానికి స్ట్రాంగ్ ఉంటుంది అనుకుంటున్నాడు మా అజయ్. పాపం కూర్చొని ఇలా డౌన్ అయిపోయాడు ఒకసారిగా. ఇంకా మొత్తానికి అయితే టికెట్ కూడా తీసేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. యోధ, ధీరన్, యూగాడు వాడికి రాదు కాబట్టి బాబీ. యాక్చువల్గా బాబీ వెళ్దాం అనుకున్నాడు, ఇంకా బాబీతో పాటు యూగాని తీసుకెళ్తున్నాడు. న్యాచురల్గా పెడదాం అనుకున్నాను. మోస్ట్లీ అంతా నేను వచ్చినప్పటి నుంచి ఫుల్ సాంగ్స్ ప్లే అవుతూనే ఉన్నాయి దీంట్లో. ఇంకా సో అందుకని మ్యూట్ చేశాను. ధీరాన్ని పని చేస్తలేదు.
ఏంది ఏమైందో ఏమో యూ గారు భయపడుతున్నాడు దీరాన్ ఇట్లా చూడు అభికాన్ టాపు గేమ్స్ అయిపోయాయి, షాపింగ్ అయిపోయింది ఆల్మోస్ట్గా. అంటే కృషికది అయిపోయింది, ఇంకా బాబీది ఉంది, అబ్బిది ఉంది. ఇంకా తర్వాత గేమ్స్ అయిపోయింది. తిరిగి అలసిపోయారు కదా, ఇప్పుడు ఏదో ఒకటి వేయాలి బొజ్జులోకి. సో ఫుడ్ కోర్ట్కి వచ్చాము కిందకి. మేము వచ్చేసరికి స్టార్ట్ చేశారు పిల్లలు, రఘు, అవి అందరం. మేము ముగ్గురం మాత్రమే లేటుగా వచ్చాము. కొంచెం అటు ఇటుగా తిరిగేసి మేము వచ్చేసరికి వాళ్ళు స్టార్ట్ చేశారు తినడము. తీసుకో యోధన్. ఏం కావాలి? క్రీమ్ స్టోన్, క్రీమ్ ఐస్ క్రీమా? ఏం సినిమా? తినేసి మళ్ళీ షాపింగ్ స్టార్ట్ చేసాము. అంతే కదా, షాపింగ్ మాల్కి వస్తే అసలు టైమే తెలీదు. ఎప్పుడు చూసిన లైటింగ్స్తో అలా బ్రైట్గా ఉంటుంది. ఇంకా అదే పనిగా తిరుగుతున్నాము. ఇప్పుడు అబ్బికి యుగానికి అని చూస్తున్నాము. బాబీకేమో రఘు అజ్జయ్ వెళ్ళిపోయారు. కొంచెం అటు ఇటుగా స్ప్రెడ్ చేస్తేనే ఈ టైం అయింది తిరగడానికి. అందరం ఒకేసారి వెళ్తే ఏది అయ్యేది కాదు. ఏది కావాలంటారికి? అవునా? ఎట్లుంది? అవి ఇంత చిన్నప్పుడే డ్రెస్సులు కొంటుండీడు. ఓ మళ్ళా ఆరెంజా? మళ్ళీ అటే పోతుంటాడు. నా ఏం బాగానే సెలెక్ట్ చేయాలి. వైట్ షర్ట్ బాగానే ఉందిగా. మళ్ళీ పోయిండాడు. నాకు తెలిసి యోగాడు ఇప్పటికీ ఒక 2 or 3 షర్ట్స్ తీసుకున్నాడు. షాపింగ్కి వచ్చినప్పుడు వాడే సెలెక్ట్ చేసుకొని వానికి నచ్చింది. ఇప్పుడు కూడా ఆరెంజ్ది ఒకటి తీసుకున్నాడంట. ఓకే, పర్వాలేదు, అంతగా బాగనట్టుగా లేదు, ఉంది. బట్ అది తీసి పైన పెడితే మళ్ళీ వాడు అక్కడికే వెళ్ళాడు. వాడు తీసుకున్నది వాడిది కావాలంతే ఇంకా అది తీసి పెట్టాడంట. సో మనమైతే మన ఓన్గా తీసుకోవడానికి ఎంత టైం పట్టేది కదా. ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు, యోధ కూడా అంతే. దాన్ని నచ్చి బాగుందంటే నాకు ఇది కావాలి అని అడిగేస్తాడు బట్టల విషయంలో. ఏం చేస్తాం, ఇప్పుడు పిల్లలు అలా తయారయ్యారు కదా. వచ్చాను కిందకి మళ్ళీ. ఇక్కడ బాగా అనిపించింది, వ్యాలంటైన్స్ డే డెకరేట్ చేసినట్టున్నారు. సో క్యాప్చర్ చేద్దాం అనిపించింది, చాలా బాగా అనిపించింది. సో అక్కడ క్యాప్చర్ చేశాను. బట్ నేను ఒక్కదానే వచ్చాను ఇక్కడ చూడడానికి. అట్లీస్ట్ ఫోటో తీద్దాం అనుకున్నాను, కానీ నాతో పాటు ఎవరు రాలేదు నేను ఫోటో తీయడానికి. సో నేను సెల్ఫీగా కొంచెం వీడియో తీసుకొని ఇదైతే కవర్ చేశాను.
ఎలాగో బయటకు వచ్చాము, అందరం ఉన్నాం, అందరం కలిసి వచ్చాము షాపింగ్ అండ్ మూవీ కూడా అనుకున్నాము. ఇందాక ఫుడ్ కోర్ట్లో కూర్చున్నప్పుడు మూవీ గురించి డిస్కషన్ వచ్చింది. అయితే మూవీ మధ్యాహ్నం టైంలో ఉంది, అయితే షాపింగ్ కంప్లీట్ అవ్వలేదు, మళ్ళీ ఈవినింగ్ లేట్ అయిపోతుంది, హడావిడి అవుతుంది. ఫస్ట్ షాపింగ్ కంప్లీట్ చేసుకొని 7:30 షో ఉంటుంది, అప్పుడు చూద్దాం మూవీ అనుకొని మళ్ళీ కూర్చొని డిసైడ్ అయ్యి ఆ తర్వాత ఇంక షాపింగ్ స్టార్ట్ చేసాము. అప్పటికి కంప్లీట్ అయిపోయింది అనమాట షాపింగ్. సో మళ్ళీ సెకండ్ టైం కూడా ఫుడ్ కోర్ట్కి వచ్చి అక్కడ కూర్చొని డిసైడ్ అయినాం అనమాట. సరే మూవీకి కొంచెం టైం ఉంది కదా, ఫాస్ట్గా షాపింగ్ చేసేసి మూవీ చూద్దాం 7:30కి అని ఇక్కడే ఉన్నాం కదా అనుకున్నాము. బట్ యాక్చువల్గా ఇక్కడే ఉన్నాం కదా, దొరుకుతాయిలే టికెట్స్, మరి వీకెండ్ కూడా కాదు కదా అని చెప్పేసి అనుకున్నాము. ఆ 7:30 షోకి అస్సలు టికెట్స్ ఖాళీ లేవు, లాస్ట్ నుంచి 2 rows ఖాళీగా ఉన్నాయి. సో పిల్లలు ఉన్నారు, ఇంకా బ్యాక్ పెయిన్ వస్తుంది, వద్దులే అనుకున్నాం. ఇంకా మూవీ వరకు వెళ్ళాం, మాకు తెలియదు అసలు. వెళ్ళేంత వరకు, వెళ్ళిన తర్వాత అక్కడ టికెట్స్ లేవంటే వీళ్ళు కిందికి వెళ్ళిపోయారు. మేము అలా షాపింగ్ చేసేసి కొద్దిగా ఇంకా కిందికి వెళ్ళిపోతాము. మరి చెప్పులు నేను తీసుకోవాలండి. ఏం చెప్పులు? ఫ్రెండ్స్లా ఏమున్నాయి దీంట్లో? అమ్మో ఏమున్నాయి, వద్దు. యాక్చువల్గా మాకు ఇలా ప్లాన్ మారిపోయింది, సినిమాకి వెళ్ళట్లేమని. ఇప్పుడు తెలియదు, మీకు ముందుగా చెప్పేసాను. బట్ ఇంకా మేము ఆ ఫ్లోర్లోనే షాపింగ్ చేస్తున్నాము, సినిమాకి టైం ఉందేమో ఇంకా కాల్ చేయట్లేదు అని చెప్పేసి. అంతసేపు అయినా కాల్ చేసేసరికి డౌట్ వచ్చేసి కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అయితే బాబీ అవి చెప్పినాక కిందకి వచ్చేసాయండి. అదే షాక్ అవుతుంది, సినిమా అనుకున్నాం కదా వెళ్ళట్లేమా అని చెప్పేసి. చెప్పులేడు ఉన్నాయి, బై 2 pairs 15% డిస్కౌంట్. అంటే అవి బాగుంటాయి కదా మంచిగా. ఎంత నవ్వి? దాని వాచ్లో ఎన్నిసార్లు నొక్కినా 230. ఏమున్నాయి ఇంకా? బ్యాగ్లో చూస్తావా అబ్బి? స్లింగ్ బ్యాగ్ తీసుకో అబ్బి, నీ దగ్గర లేదు కదనే. పాల బాటిల్ కూడా పట్టదు అది. యువాన్కి తీసుకో అవి, గోల్ వేస్తాడు వాడు. ఇది ఇంట్లో వేస్తే అదే ఇందుకే एकदम नहीं लगेगा। अच्छा उर्दू बोल लेती है मैडम इंशाल्लाह, मतलब बहुत अच्छा लैंग्वेज है आपका। అబ్బి నీకు స్వీట్ ఇది కొనిస్తా అబ్బి, నువ్వు అజయ్ కాఫీ తాగండి బాల్కనీలో వేసుకొని. నాకు ఇది కొనుక్కు. బియర్ బాటిల్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇది నాకు కొనుక్కు. కానీ అది అతుక్కోవడానికి లేదు. ఏవి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్? అవి యుగం దొరికొస్తే అన్ని బ్యాగ్లు వేసుకుంటాడు. నాకు ఎట్ల బండి కావాలంటాడు. ట్రై చేస్తా, ఫాస్ట్ అవి ఫాస్ట్. ఆటో అవి హలో మూవీస్ దగ్గర ఉన్నామని చెప్పి. ఇక్కడ కాష్ కుర్కులు అవుతాయి.
ఆశ పెట్టినారు కదా. ఎందుకు ఏమని? బిర్యానీ అంటే అయిపోయాయి కదా. అది కాదే, ఎవరు చెప్పారు నీకు లేదని? ఇప్పుడు ఫోన్ చేసిండు కదా. ఎవరు? అజయ్? ఎందుకు ఏమైందండి? అక్కడ చాలా క్యూట్ ఉన్నాయి అక్కడ. మళ్ళీ ఇద్దాం అనుకునేదాన్ని. అదే నువ్వు సో పెట్టి మళ్ళీ కాశీకి తెచ్చింది అక్కడ. ఇదిగో చిన్న తెచ్చింది కుక్కర్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ సిలిండర్ చెక్కేస్తుంది. మినీ షోస్. అసలు వీడియో మొత్తంలో న్యాచురల్గా పెట్టడానికి వీలు అవ్వలేదు, బట్ చాలా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు పైన ఉన్నాము మేము ముగ్గురము, పిల్లల్ని అందరినీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. మెయిన్ రఘు హ్యాండిల్ చేస్తున్నాడు అందరినీ, షాపింగ్ బిజీలో ఉన్నారు. ప్లస్ పిల్లల్ని కూడా తీసుకెళ్లారు. ఇంకా మేము ముగ్గురం అయితే రచ్చ చేసేసినాం. ఫుల్గా పైన ఫ్లోర్ అంతా రౌండ్ వేసి ఫుల్గా నవ్వుకుంటూ తిరుక్కుంటూ అన్ని షాపులు టచ్ చేసాము ఆల్మోస్ట్గా. అండ్ కొద్ది వీడియో అయితే నేను న్యాచురల్గా పెడతాను, కొన్ని మీరు కూడా చూసేసి. దండాలు ఎక్కడ పోతున్నాము ఏం కాదు. అవును నువ్వు తీసుకున్నాడా? తిప్పుదామని అది లెగ్గిన్ కాస్ట్ అడిగి వస్తాను స్వీటీ. అప్పటి నుంచి అడుగుతే అయిపోతుండగా. పర్వాలేదు. వైట్ లేదా? ప్రిజ్మాలో అన్నీ ఉంటాయి కదా. అసలు టైంతో సంబంధం లేకుండా తిరిగేస్తున్నాము. మెయిన్గా పిల్లలు కూడా లేరు కదా, కొంచెం తొందరగా వెళ్ళిపోయే వాళ్ళము. పిల్లలు ఉండుంటే మాతో పాటు ఇంకా వాళ్ళు కిందికి వెళ్ళిపోయారు. ఇంకా రఘు వాళ్ళు కూడా కాల్ చేయలేదు, సరే ఏమైనా షాపింగ్ చేస్తున్నారేమో అని చెప్పేసి మేమైతే ఇలా షాపింగ్ తిరగడం అన్నీ అయిపోతున్నాయి అనమాట. మాల్లో రష్ కూడా తగ్గిపోతుంది. ఇంకా మూవీ లేదు కదా, సరేలే అనుకున్నాము. కాకపోతే మూవీ చూడాలి అని బాగా ఫిక్స్ అయిపోయాము ముగ్గురము. ఎక్కడైనా ఉన్నా పర్లేదు, లేట్ నైట్ అయినా పర్లేదు, పిల్లలు ఏదో ఫుడ్ తినేసేస్తారు కదా, చూద్దామని అనుకుంటున్నాము. చూడాలి. ఇంకా మెయిన్గా మూవీ అని కాదు, అందరం కలిసి వచ్చాము. దాంట్లో డీజే టిల్లు చాలా ఫేమస్ అయిపోయింది కదా మూవీ, అందరం కలిసి చూస్తే బాగుంటుంది. కృషిక కూడా అవునా? వీడియో తీయాల్సింది. మళ్ళీ నాకు కూడా అంది మంచిగా అజయ్ బాబు అనలేదా నాకు అని. ఎవరు పట్టుకురు దాన్ని? పట్టుకుందా అది? మళ్ళా యోధ ముందర కూర్చో అయితే యోధని చూసుకుంటాడు. ఏం కాదు. అజయ్ సిద్దికి కబాబ్స్. మేము ముగ్గురము పైన తిరుగుతున్నంతసేపు కింద వీళ్ళు పడ్డ ఇష్టాలు చెప్తున్నారు అనమాట. ఎలిఫెంట్ అలాంటివి ఉంటాయి కదా అన్ని పిల్లలు ఆడుకునేవి, దానిపైన కావాలి అని చెప్పేసి యోగాడు ఇద్దరు ఒకటే తలేయారంట. సరే ధీరని కూడా కూర్చోబెట్టారంట. ఇంకా కృషిక ఉందే, అది కూడా చాలా హుషారు అనమాట. ఇంకా నాకు కూడా కావాలి అని చెప్పేసి లాగుతూ ఉంటుంది అనమాట. దానికి చెప్పడానికి రాకపోయినా ఇలా దిగిపోవడానికి రెడీగా ఉంటుంది. ఆ ఏనుగు పైన కూర్చోబెడితే యోగాడు కలిపి ఆ ఏనుగు తూకని లాగేశారంట, చిరిగిందంట. ఎక్స్ట్రాగా 200-300 ఎక్కువ ఇచ్చేసి వచ్చారంట బయటకి.
ఫైనల్లీ మేము అనుకున్నదైతే సాధిస్తున్నాము. ఇంకా అక్కడ టికెట్స్ లేవు కదా, ఎలాగైనా మూవీ చూద్దామని మెయిన్ పిల్లలు కూడా అంతే, డీజే టిల్లు చూద్దాం ఈరోజు ఖచ్చితంగా, మేము పడుకోము, లేట్ అయినా వెయిట్ చేస్తామని ధీరన్ యోధ అసలు ఒకటే తలుక్కున్నారు. సరే మేము కూడా అనుకున్నాం, ఇంకా అందరం కూడా సరే ఎట్లాగో వచ్చాము, మేము వెళ్ళిందే లేట్గా ఆఫ్టర్నూన్ టైంకి, షాపింగ్ కంప్లీట్ అయిపోయింది, ఎలాగో వచ్చాం కదా మళ్ళీ రావడానికి ఎప్పుడు ఇంకా ఎలాగో బర్త్డే విజీలో ఉంటుంది కదా సినిమా చూద్దామని చెప్పేసి చందానగర్లో ఉన్న ఐనాక్స్కి వచ్చాము. అక్కడ టికెట్స్ ఉన్నాయి మంచిగా, అంటే ఖాళీగా ఉన్నాయి అన్నమాట. ఇంకా టికెట్స్ బుక్ చేసేసుకొని మూవీకి వెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నాము. స్పెషల్లీ యోధ ఎంత యాక్టివ్గా ఉంటాడో, పిల్లలకి బయటకు వెళ్తే కొంచెం అలసిపోవడం, కాళ్ళు పడుకోవడం అలా అయితే అస్సలు చేయరు ధీరన్ యోధ. కొంచెం టైంకి ఫుడ్ ఉంటే చాలు, ఇంకెంతసేపు తిరిగినా హ్యాపీ, ఎందుకంటే బాగా తిరగడం అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. సో దాంట్లో ప్రాబ్లమే లేదు, పిల్లలు ఇబ్బంది పడతారని చెప్పేసి మెయిన్ కృషిక కూడా ఫీడింగ్ అంతా తీసుకొచ్చేసింది అవి వెంబడి, ఇంకా దానికి ఫీడింగ్ చేసేసాము, అది కూడా బాగానే ఉంది, అస్సలు సతాయించలేరు. ఈరోజు స్పెషల్లీ యూగాడు అస్సలు ఏం సతాయించలేడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే పెద్దగా అవుతున్నాడు కదా, సో దానికనేమో అసలు ఏం సతాయించలేదు. ఆడు కూడా బాగా ఎంజాయ్ చేస్తాడు, వాడికి కూడా మాల్ ఫుడ్ దాని మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగింది, ఇంకా కావాల్సింది అడుగుతున్నాడు, తింటున్నాడు, ఉంటున్నాడు. సో మూవీ కూడా స్టార్ట్ అయిపోయింది, 8:30కి స్టార్ట్ అయిపోయింది డీజే టిల్లు. ఇంకా ఈ సినిమా అయిపోయిన తర్వాత చూడాలి పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పేసి. మూవీ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. స్పెషల్లీ స్టార్టింగ్లోనే ఉంటుంది కదా డీజే టిల్లు టైటిల్ సాంగ్, దానికైతే యోధ అసలు కంప్లీట్గా డ్యాన్స్ చేశాడు థియేటర్లోనే. ఆ సాంగ్ వస్తున్నంత డ్యాన్స్ చేశాడు, కానీ వీడియో అయితే అంత క్లియర్గా రాలేదు, చీకట్లో ఉంటుంది కదా, సో కొద్దిగా అయితే కవర్ చేశాడు, ఫుల్ ఎంజాయ్ చేశాడు. నాన్న హాట్ డాగ్ ఉందా? బ్రేక్లో పాప్కార్న్ ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అది తీసుకున్నాము మూవీ తర్వాత అనమాట. ఇది యాక్చువల్గా అయితే అంతగా ఆకలి ఏమనిపించలేదు, బట్ పడిపోయేసరికి ధీరన్ యోధ ఇద్దరు పడుకుంటారు, లేవరు, లేచినా తినే అంత అయితే ఉండదు, తినరు ఖచ్చితంగా. సో లేట్ అయినా పర్వాలేదు, అన్నీ క్లోజ్ అయిపోయాయి. కిందికి వచ్చేసరికి ఇది ఒక్కటి ఓపెన్ ఉందన్నమాట, కూచిపూడి పులావ్ అని చెప్పేసి. ఇక్కడికి వచ్చేసరికి 11:15 అవుతుంది. ఇంకా చెప్పిన తర్వాత వాళ్ళు వెంబడే చేసిస్తారంట ఫ్రెష్గా. మేము ఆర్డర్ చెప్పి కూర్చున్నాం, ఇంతసేపు అయినా రావట్లేదని. ఇంకా అతను చెప్పాడు మీరు ఆర్డర్ చేసిన తర్వాతనే ఫ్రెష్గా చేసేసి ఓవెన్లో పెడతారంట, ఇలా పాట్లో 1/2 అవర్ పడుతుంది అని చెప్పేసి. ఇంకా వెళ్దామా ఉందామా అని డౌట్ అనమాట. ఇంకా బయటకు వచ్చాము, మళ్ళీ బయట ఫుడ్ ఏం దొరకదు, మళ్ళీ పిల్లలు తినకుండా పడుకుంటారని ఇంకా సరేలే అని చెప్పేసి అక్కడే వెయిట్ చేసాము అయ్యేంత వరకు. ఇంకా మేము స్టార్ట్ అయ్యేసరికి 12:15 అయ్యింది. ఇంటికి వచ్చేస్తున్నాం డిన్నర్ చేసేసి లైట్గా. సో అంతే, ఈరోజైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇంక ఈ వీడియో కూడా ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను, ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది మోస్ట్లీ. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్.